అరే దొంగనా కొడుక లేచిన వారా? ఎందుకు కొడుతున్నావా? వత్తలేనానే. రాత్రి గుడంబ తాగచ్చా రూమ్ లో వంటాను. రూమ్ అంతా గబ్బు వాసన కొడుతుంది. సిగ్గులేదారా నీకు? నేను చేసే పని ఏంటిదవ్వా? ఉప్పర్ పని, ఇటుక మోసుడు, కంకర మోసుడు, సిమెంట్ మోసుడు. దానికి బుత్తంత గుడుంబ తాతనే నీకు రూమ్ అంతా వాసన వస్తుందానే. నువ్వు కళ్ళు సీసాలు తాత వాసన వస్తలేదా? ఆ కళ్ళ చుట్టూ ఊసులు చూడు ఎట్లున్నావు. దొంగ బాడుకో ఊరంతా తినబడేటట్టు మొత్తం చెప్పురా. ఇంకా ఆడ తన్ని తరిమెత్తేనే కాదురా ఈడికొచ్చి ఎవ్వడి కిరాయికి ఇవ్వకపోతే ఆఫీసర్లం అని చెప్పి బట్టలు వేసుకొని ఇడికి దిగినాం. ఓ అవ్వా, వాళ్ళు తన్ని తరిపింది దేనికోసం తెలుసా? నువ్వు కళ్ళు సీసాలు దాచి ఇంటి చుట్టూ సీసాలు వేసి అది కాక ఇట్లా సొల్లుకుంటా ఇట్లా వచ్చే వరకు వాళ్ళు మనం తన్ని తరిమేసిళ్ళు. సిగ్గులేని బాడుకోవు. ఆడ మేస్త్రి ఫోన్ల మీద ఫోన్లు కొడతాడు. పనికి పోదామన్న సోయి లేదారా నీకు? అని పోతా గానీ ఇంత పువ్వుంటే పెట్టి ఆకలేతుంది. నువ్వు బాగా తెచ్చిస్తా అంటే నేను కూడా పెట్టి ఆడ మూటలు కడతానా? నీకు పెడతా. గంజి నీళ్ళు తాగేటందుకు కూడా లేవు దొంగ బాడుకోవు. కనీసం బట్టలన్నీ వేసుకోరా. ఈ అందమైన బట్టలు వేసుకుంటే నన్ను ఎవతన్న పిల్లనన్ను ఇస్తారు. నీ ముఖానికి అది కూడా లేదు రాసి పెట్టి. సిగ్గు తక్కువడా. నేను కూడా వస్తాను ఆగు. ఓ దొంగ బాడుకోవు, నాకు ఆటో కిరాయికి కూడా లేదు. నువ్వు అయినా నడుచుకుంటా. అరే అత్త ఆగురా. దొంగ గాడిద కొడుకు. Okay, mom. Have to go. It's getting late, ma. I don't want tiffin. See you. నో వెంకట్, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు నాన్న. ఒక్క 5 minutes లో చేసి పెడతాను. ఆఫీస్కి 5 minutes లేట్గా వెళ్తే ఏమవుతుంది నాన్న? ఫాస్ట్గా వెళ్ళిపోతావు. ఛా, నువ్వు ఎప్పుడు ఇంతేరా. ఏమైంది వీళ్ళ ఇంట్లో అంత టెన్షన్ పడతాను ఎందుకు? ఆగమాగం అవుతాను ఏందో. మేడం రాను ఒకసారి. మేడం వస్తున్నా. ఏమైంది మేడం అంత టెన్షన్ పడతాను? ఏం లేదు మేడం, మార్నింగ్ బాబు ఆఫీస్కి వెళ్తాడు. బ్రేక్ఫాస్ట్ చేయమంటే అస్సలు చేయడు. అదే టెన్షన్ నాకు. బాబు ఏ ఆఫీస్లో చేస్తాడు మేడం? బాబు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తాడు మేడం. బాబు కింద 15-20 మెంబర్స్ ఉంటారు, టీమ్ లీడర్. మొత్తం వాళ్ళందరినీ బాబునే లీడ్ చేయాలి. అవునా మేడం, గ్రేటే. ఎంత వస్తుంది సాలరీ? ఏముంది మేడం, కటింగ్స్ అన్నీ పోను 3 lakhs వరకు వస్తుంది మంత్లీ. అయినా ఈ గోడ మీద ఎంతసేపు మాట్లాడుకుంటాం మేడం? లోపలికి రండి, సరదాగా మాట్లాడుకుందాం. సరే పదండి, వస్తాను. రండి మేడం. మేడం రండి 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 మేడం, కూర్చోండి. ఏంటి మేడం ఏమో తీసుకొచ్చిండ్రు? ఏం లేదు మేడం, మొన్న సమ్మర్లో బోర్ కొడుతుందని దుబాయ్కి వెళ్ళినాం. అక్కడ షాపింగ్ చేస్తే ఇగో ఈ చీరలు నచ్చినాయి నాకు, తీసుకొచ్చుకున్నా నేను. అవునా? సమ్మర్లో దుబాయ్ ట్రిప్కి వెళ్ళినరా మేడం మీరు? మీరు చాలా గ్రేట్ మేడం. ఎంత పడినాయి మేడం ఒక్కొక్కసారి? ఎంత మేడం, ఇక్కడ కరెన్స్తో పోల్చుకుంటే ఒక్కొక్కటి 3 lakhs. 3 lakhs? అవును మేడం. మేడం మొన్న నేను యూకే వెళ్ళిన మేడం. నేను కూడా షాపింగ్ చేశా. అక్కడ ఒక శారీ కొన్నా, దాని గురించి అయితే ఎంతమంది పోటీ పడ్డారో మేడం. తీసుకొచ్చి చూపిస్తాను ఆగండి. ఇదేంది 3 గంటల షాప్లో నిలబడి రూపాయికి ఒక చీర కొనుకొచ్చుకుంటే ఇది చెప్పంగానే నమ్మింది ఏంది పిచ్చిది? అమ్మో, దాని చీరలు ఒక్కొక్కటి 3 లక్షలట. మొన్న ఆషాఢం సేల్లా 50 రూపాయలకే కొన్నా. చెప్తే నమ్ముతుందో నమ్మ. మొన్న 10 days యూకేకి వెళ్ళినాం మేడం, బోర్ కొట్టి. అక్కడ షాపింగ్ చేసా అని చెప్పినా కదా, ఇగో ఈ శారీ కొన్నా. ఎంత? జస్ట్ 4 lakhs. మేడం నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని మేడం. నా కింద ప్రాజెక్టులు, వర్క్, హెవీ టెన్షన్ మేడం. ఏదో మీరు సరదాగా బయట కనిపించారని మాట్లాడా. ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు నేను. ఇంతకు మీరేం చేస్తారు మేడం? నేను జస్ట్ స్టేట్ లెవెల్ ఆఫీసర్ని మేడం. నేను మొన్ననే ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినాను. మీరు ఓన్ హౌస్ ఏం ప్లాన్ చేయలేదా మేడం? మొన్ననే ఒక 1000 గజాల ఫ్లాట్ తీసుకున్నాం మేడం. అలానే 3 floor బిల్డింగ్ కడుతున్నాం. ఎందుకు మేడం 3 floors? రెంట్ పర్పసా? నో మేడం, అది మేము ఉండడానికే సరిపోదు. మీరేం ప్లాన్ చేయలేదా మేడం? నో మేడం, మేము కూడా 1500 acres తీసుకున్నాము. కన్స్ట్రక్షన్ అవుతుంది. 5 floors. అందులోనే కార్ పార్కింగ్, గార్డెన్, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము. ఎంత మేడం మరి ప్రైస్? ఎంత మేడం?
జస్ట్ 60 కోట్లే. మీదెంత మేడం? ఎంత మేడం? మీకంటే 500 గజాలు తక్కువనే మాది. జస్ట్ 50 కోట్లు మాది అంతే. ఓకే మేడం, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తున్నాను మరి. సరే మేడం, నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలేండి. అవ్వో, దీని బిల్డప్ పాడుగాను. నడి ఎండాకాలంలో దుబాయ్ ట్రిప్కు పోయిందట. మళ్ళనట ఆడ బోర్ కొట్టి షాపింగ్లకు పోయి 3 లక్షలు పెట్టి కొన్న మేడం చీర అని చెప్తాంది. నాకు తెలియదా 3 రూపాయల ఒక్క చీర అని. మళ్ళనట స్టేట్ ఆఫీసర్ని మేడం, నేను 50 కోట్లు ఇల్లు కడతానా, 1000 గజాలని చెప్తాంది. దీని బిల్డప్లు చేయబట్టి నేను బిల్డప్లు చెప్పాల్సి వచ్చింది. ఇంట్లో తినేటందుకు తిండి కూడా లేదు. అమ్మో, ఆడ మేస్త్రి ఏమంటాడో ఏమో. నా కొడుకు గాడిని ఆగురా నేను అత్తా అంటే ఆగకుండా వేయండి వాడు బండి మీద. ఇప్పుడు నేను నడిచిపోవాలి మళ్ళా. అమ్మో, 200 రూపాయలు పెట్టి కొన్న ఈ చీర అస్సలు మరకబడనియద్దు. ఆఫీసర్లమని చెప్తే కానీ ఇల్లు కిరాయికి ఇయ్యలేదా. ఈ దొంగ బాడకమేమో వదిలిపెట్టిపోయిండు. ఇప్పుడు ఎంత దూరం నడవాలనో ఏందో. ఆ మేస్త్రి ఎంత తిడతాడో ఏమో. ఆటోకి కూడా కిరాయి లేదా, ఈ బాడకమేమో వదిలిపెట్టిపోయే. ఎట్లా పోవాలనో ఏందో అంత దూరం. అరే, ఏమి పెద్ద ఆఫీసరే ఉన్నట్టున్నది కదా, ఆఫీస్ పోతుంది కదా. ఛీ, నా కర్మ పాడగా, నా పరిస్థితితో ఇట్లా కాలవాడే. వీడెటు పోతాండు, సోకుల పడతాండు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తుతాడు గాడిది. ఏ మిస్టర్ మ్యాన్, వాట్సాప్. నువ్వేంద్రా ఇట్లా తయారై వచ్చినావు, ఎటు పోదామని వచ్చినావు? అవన్నీ కదా మిస్టర్ మ్యాన్, గాడ పనిష్ పెట్టుకొని గిడి నుంచి ఏం చేస్తున్నాను. వీడుండడం ఏంద్రా, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? అవన్నీ కాదు మిస్టర్ మ్యాన్. మీ అమ్మేది? ఆమె కూర్చుని అడగకు మిస్టర్ మ్యాన్. 5 minutes టైం అయ్యి రెడీ చేస్తా, ఓకేనా? బాయ్ బాయ్. నేను కథలు పాడు కానీ వీళ్ళ సంగతి చెప్తావు. వేషాలు పడతాను వేషాలు. అబ్బా, నా కర్మ పాడుగాను. ఈ మేస్త్రి పిట్టకు పెట్టినట్టే చూస్తాడు. ఏం చెప్పి కాలవాడాలి ఇప్పుడు నేను? లత, పెళ్ళి పోతాను? కాదు మేస్త్రి, పనికి వచ్చి. మరి నీ సోకులు, నీ అద్దాలు పనికి వచ్చినట్టు ఉన్నాయా? మేస్త్రి, పనికే వచ్చిన 2 నిమిషాలు టైం నేనంటే ఎందుకు చూపి. నువ్వు వచ్చిందే లేటు, ఇంకా నాటకాలు చేస్తున్నావా? తొందర నాడు. అరే వాట్ మిస్టర్ మ్యాన్? ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏం చేయాలో ఆలోచిస్తున్నా మిస్టర్ మ్యాన్. నీ పేరు వెంకటేనా, ఏమన్నా మార్చుకున్నావా? యా మిస్టర్ మ్యాన్, మై నేమ్ ఇస్ వెంకట్ రైట్ నౌ. గిట్ల తయారైనవేంద్రా, గింత పని పెట్టుకొని గిట్ల చూస్తాను వీడికి వచ్చి. నాకు చెప్పాలి కదా మిస్టర్ మ్యాన్. చెప్పడం ఏంద్రా, అక్కడ పోయి ఇసుకెత్తుకో, నడు తొందర వేసుకొని రాపో. మిస్టర్ మ్యాన్, ఈ మేస్త్రి మ్యాన్కి నా మీద రెస్పెక్టే లేదు. ఇంత చిన్న చిన్న పనులు చెప్తుండ్రు. దట్ ఈ మేస్త్రి మ్యాన్. ఇంతకు మావేది? అవ్వా అవ్వా, ఎందుకంత గట్టి కొడతానవరా కుక్కల కొడుక? నిజంగానే అవ్వా, నువ్వు నిజంగా కుక్కవే. ఏం మాట్లాడతానవరా? ఈ డబ్బా తీసుకు లోపల పోయిపో. చింతవు దున్నపోతు లెక్క తాగుతా డబ్బా తీసుకోవత్తలేదారా? మరి నువ్వు చేసేది ఏంటిది? సీసాలు ముఖం దానా మీ బాడుకో పట్టుకో. ఏం చేస్తానవరా? నువ్వు సినిమాలు చూసుకుంటుండో, వాడ రోడ్లు పట్టుకొని తిరుగుతాడు. మీకు పని లేదు పాట లేదు. పక్కన వాళ్ళు జాబులు చేసుకుంటుంటారు, మీరు రోడ్లు పట్టుకొని తిరుగుండి. ఏందక్క, ఏం లేదు, ఎందుకు పెట్టుకుంటారు? ఏమైందిరా? ఏం లేదన్నా, పక్క పంటోళ్ళు ఇట్లా పనికి పోతాడు, మనం ఎటు పోతున్నాం అని తిడతారు. పక్క పంటలు పనికి పోతే మమ్మల్ని తిట్టడు ఎందుకు అక్క? లేకపోతే ఏంద్రా, మీరు మీ మోకాలు తినుడు, తాగుడు, తిరుగుడు, వచ్చి ఇంట్లో వండుడు. మీకేం తెలుసురా? పక్కింటి అబ్బాయి చూడుపో, పెద్ద జాబట, సూటు బూటు కోటు, పెద్ద బండి పిల్లగానికి. జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అట పిల్లగానికి. నెలకు 3 లక్షలట. పొద్దున డ్యూటీ పోతాడు ఆ పిల్లగాడు. వాళ్ళ మమ్మీ పోయి నానా బ్రేక్ఫాస్ట్ చేద్దురా, నానా బ్రేక్ఫాస్ట్ చేద్దురా అని పిలుద్దాది. నో మమ్మీ, నో మమ్మీ అనుకుంటా పోతాడు. చూడు వాళ్ళు చూడు, వాళ్ళ మమ్మీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అట. వాళ్ళ మమ్మీ కట్టే చీర ఒక్కొక్కటి 10 లక్షలు ఉంటుంది. వాళ్ళు పెద్ద ఫ్లాట్ కొన్నారట, 1500 గజాల ఫ్లాట్ కొన్నారట వాళ్ళు.
అందులో పెద్ద ఇల్లు కడతానులట. అందులో స్విమ్మింగ్ పూలు, కార్ పార్కింగు, గుడి, ఇగో ఇవన్నీ కడతానులట వాళ్ళు. మనకేమున్నదిరా, కిరాయి కొంప, ఆడకచ్చుకున్న బట్టలు. వాడు పోయి ఒక్కన బట్టలు అడకచ్చుకుంటాడు, నువ్వు పోయి ఒక్కన బట్టలు అడకచ్చుకుంటావు. ఇవి మన మోకాలు, మన బతుకులు గిట్లాంటివి. ఏది చేత కాదు మీకు. ఓ అక్క, వాళ్ళకి గవర్న ఉంటే మనకెందుకు అక్క? 1500 కాదు 3000 కట్టుకోమను. సూట్ వేసుకుంటే మనకేంది, బూట్ వేసుకుంటే మనకేంది? మనం ఏమన్నా పోయి చూడొస్తానమా అక్క? వాళ్ళు అట్లా చదువుకున్నారు, వాళ్ళు అట్లా డెవలప్ అయ్యారు. అయినా కానీ గంత పెద్ద మేడం దగ్గరికి నువ్వెందుకు పోయాను, గాలి ఇళ్ళకి నువ్వెందుకు పోతాను? వాళ్ళని చూసి మనకు చేయబుద్ధి అవుతుంది. అయితే కానీ నువ్వు ఇంతకు ఏం పని చేసుకుంటానని చెప్పినావు. ఏం చేయాలరా భాస్కర్గా? ఆమె అవన్నీ చెప్పేసరికి నేను కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్ను అని చెప్పిన. 1000 గజాలలో ఇల్లు కడతాను అని చెప్పిన. ఆ ఇల్లు కూడా మాకు సరిపోదని చెప్పిన. నాకు ఉండేదానికి ఇల్లే లేదు, కానీ నేను ఇవన్నీ చెప్పిన ఆమెతోటి. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం అవుతలేదురా. ఓ పిచ్చక్క, ఇవన్నీ నువ్వెందుకు చెప్పినావు అక్క? నువ్వు స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఏందే, నీకు ఆ స్పెల్లింగ్ కూడా చక్కగా రాదు. నువ్వు కనుక బట్టలు కుడతానో జాకెట్లు కుడతానో అని తెలియాలా, కానీ అమ్మ నీ గురించి ఏమనుకుంటుంది ఆమె? అయినా నువ్వు గాలింట్లోకి ఎందుకు పోయినావు? నేను అప్పటికి చెప్పినా ఎవరిళ్ళకి పోకు అని. మా అవతారాలు చూసాను నువ్వు మాట్లాడవా అక్క? తెల్లారు లేతా మేము ఆడేడ తిరిగేటోళ్ళం, ఆమె ఏమనుకుంటుంది? ఎప్పుడు నేను చేసింది అయితే మంచిగా లేదక్క. ఏమోపో, మీరు చక్కకుంటే నేను ఎందుకు కావాలంటే పోతారా? నేను ఇవన్నీ ఆమె కింద చెప్పుకుంటా. ఏమోపో, నా కర్మ పాడుగా. అరే అన్నా అక్క స్టేట్ లెవెల్ ఆఫీసర్ లెక్క ఉన్నదారా? లేదన్నా. మరి అక్క చెప్పుకొని మనల్ని తిడుతుంది ఏంద్రా? ఏమో అక్కకి ఎరక. నువ్వేందుకు ఇంత తొందర వచ్చిన పని మొత్తం అయిపోయిందా? అయిపోయిందన్న, ఇప్పుడు ఏం చేస్తావు? ఖాళీయే. ఖాళీగా ఉండబట్టే అక్క తిడుతుంది. ఇంతసేపే అవ్వ, తొందరరా, ఇండ కూడా చెప్తున్నాయి ఇక్కడ. ఆగవారా, ఆగవా? ఇక ఇంటికాడ ఆగమంటేనేమో తుర్రున బండేసుకొని వచ్చినావు. ఆ మేస్త్రి ఏమో ఇష్టం వచ్చినట్టు తిట్టబట్టే. నేను ఎత్తుతాగా, నువ్వు పట్టుకోబో. అరే నీకు పట్టరాదావా? ఏం కాదు. అన్నా పిలిచినావు? అరే సిద్ధు, అన్నా. ఇంకా శ్రీకాంత్ లేడా? ఆయన సూపర్వైజర్. వాళ్ళు ఆడ బిల్డింగ్ కాడ సిమెంట్ బస్తాలు తక్కువ పడ్డాయట, ఫోన్ చేసిండు. పోయేద్దాం పరాదు, ఒక 5 నిమిషాలు. అన్న పని ఉన్నదన్న, మేస్త్రి నీళ్ళు కొట్టాడు, ఇప్పటికే లొల్లి పెడతాను కొడతలేవన్నీ. అరే ఒక 5 నిమిషాలు రారా అంటే అన్ని ఇంటలేడన్న మేస్త్రి అసలే. సరే ఒక పని చేయి, నువ్వు నీళ్ళు కొట్టి నువ్వు డైరెక్ట్ ఇంటికి రా, నేను వేసేస్తా అంతలా. సరే అన్న. తాత, ఏంది మేస్త్రి? ఇసుక మోసలు వద్దు కానీ కొన్ని ఇటుకలు పైన ఇర్రి. దావా పోం. ఓ శ్రీకాంత్ సేటు, చెప్పు. ఇక నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేసి చంపకు. నువ్వు అడిగిన సిమెంట్ సంచులు తెచ్చి ఆడేసిన, నేను ఏదో పని చేసి వచ్చి గింతంత దాగి పండుకుందామంటే నీ ఫోన్లు అయితే మరీ ఘోరంగా వస్తాయి. నాకేమో అడ్డం మీద ఎవరు దొరకక నేనే మోసుడు అవుతుంది, నేనే తెచ్చేసుడు అవుతుంది. ఆడేసిన ఇక నువ్వేం చేసుకుంటావో వేసుకో సంచులతోటి. గాలిద్దరే వాళ్ళ అవ్వ, ఏంద్రా? మన ఇంటికాడ ఇచ్చే బిల్డప్కు ఇక్కడ చేసే పనికి ఎవడని చూస్తే ఎట్లమ్మా? ఎవరు చూడొద్దనే కాదురా గంత దూరం నుంచి ఇడికి వచ్చినాం. అయినా మన కర్మకాలు ఎవడు చూస్తే ఎట్లనే? మనం ఆడున్న దేశానికి ఈడున్న దేశానికి ఎవడన్నా గుర్తుపడతాడారా మనల్ని చూస్తే? పో తొందరగా అయితే ఇవి పెట్టిరా, పో చెప్పిన చేసుకొని ఇంటికి పోదాం. సరేనే. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఉన్నావు, వాడు సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఆఫీసర్ అట. ఓ రావా, వాళ్ళు ఎందుకు ఆ పని చెప్తారు? వీళ్ళు వాళ్ళదేనా? వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు ఏందే, అడ్డం మీద లేబర్ వాళ్ళు వాళ్ళని తిట్టినన్ని తిట్లు ఈ ఊర్లో ఎవరిని తిట్లని ఇప్పటివరకు. ఓ శ్రీకాంత్, ఆమె డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అని ఆమె చెప్పిందట. వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట, 3 లక్షల జీతం అని చెప్పారట. సూటు బూటు కోట అని ఇలా మమ్మల్ని ఎన్ని తిట్టింది అనుకుంటాను మా అక్క. 1500 గజాలలో ఇల్లు కడతాను, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నదట, గార్డెన్ ఉన్నదన్నదట, గుడి కట్టుకుంటాను అన్నదట. తర్వాత ఇంకేంటిది మన కార్ పార్కింగ్ సపరేట్ అన్నదట. ఇక్కడ అయితే వీళ్ళ కథ ఇది ఉన్నది. ఓరు నాయనో, గింత మోసం అనే. ఈ విషయం మా అక్కకు చెప్పాలి. ఇవి కాదు, నేను ఫస్ట్. అరే సిద్ధుగా, ఒకసారి మన శ్రీకాంత్ అన్న వాళ్ళ సైడ్ కాడికి తొందర రారా. ఏంది వాళ్ళు ఇవన్నీ ముచ్చట్లు చెప్పిల్ల, వాళ్ళకి ఏబీసీలే చక్కగా రావు. వాళ్ళని పిలిచి 4 ఉతుకుతా ఇవన్నీ చెప్తారా వాళ్ళు? దానికైతే పనే శాత కాదు చక్కగా. అన్న పిలిచినావు? అరే సిద్ధుగా, అన్న నువ్వు పోయి
మన రజిత అక్కను వెంటనే తీసుకొనిరా. ఎందుకన్నా? గడు చూడవు ఇవాళ నన్ను కొట్టినా తిట్టినా మంచిదేనే. నీకు ఇంత ఇంకొంచెం ఎక్కువ గుడుంబ తాగుతాను ఇవాళ. తాగుతావా? అవునే. అరే నువ్వు తాగితే తాగినావు కానీ నాకు కూడా 2 సీసాలు ఎక్కువ తీరా. సరేనే. మొత్తం నొప్పి వస్తాను. నువ్వు రాకముందు నీకు ఎక్కువ పని చెప్పిండే. ఓ అన్న వాళ్ళేందుకు అట్లా చేస్తారు? వాళ్ళు స్టేట్ డిస్టిక్ ఒకరు, సాఫ్ట్వేర్ కంపెనీ ఒకరు కదా అన్న. గదే కథ మనకు చెప్పారు కదా. ఈడ ఈ కథ చూడు. నువ్వు అక్క తొందర పట్టుకొచ్చి వీళ్ళ కథ చూపి ఆ తర్వాత అది ఏం మాట్లాడుతుందో చూద్దాం. సరే అన్న. సరే నేను పోతాను, వాడు వచ్చి చూపిస్తారు కానీ. అక్కను పొద్దుగాల భాస్కరాన్ని గంతానం తిట్టినావా? వాళ్ళు చేసే పని చూడు అక్క, ఆడ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇవరే ఈ డబ్బు నా డబ్బు ఎత్తుకోరా సరిపోతుంది. చెప్తున్నారా? దీని బతుకు పాడుగాను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అని గీత ఇది చేసే పని. దీని బతుకు పాడుగాను. వాట్ మేస్త్రి, వాట్ హ్యాపెన్? వాటు కాదు ఈటు కాదు కానీ రేపు తొందర రావాలి పనికి. వై మేస్త్రి? ఈ రోజు లెక్క అత్త నడవది, రేపుడైతే తొందర రావాలి. ఓకే మేస్త్రి, ఓకే. రేపు తొందరగానే వస్తాం కానీ మేస్త్రి పైసలు ఇవ్వండి. పైసలు ఇస్తుంది రేపు వస్తారుగా ఎట్లా ఇక. మళ్ళీ రేపు ఇద్దరు కానీ. మేస్త్రి ఇవాళ వర్క్ ఇవాళ పేమెంట్ అయిపోవాలి, రేపు పేమెంట్ రేపటిది. ఇస్తాలే. ఫోన్ పే చేయండి మేస్త్రి, ఓకేనా? బాయ్ బాయ్. అబ్బో మేస్త్రి. అరే వెంకట్, ఇక్కడ నన్ను దింపి 2 సీసాలు పట్టుకురా రాజయ్య. లేదవ్వా, నా బయట చిన్న పని చూసుకొని వస్తా, సరేనా? సరేరా. ఇంతకు మనం ఎటు పోతున్నామే? ఇంటికి. ఇట్లా పోయినామంటే ఉన్నదా? అమ్మో నిజమేరు. గెటప్ చేంజ్. బా ఈ ఆటకైతే గండం గడిచింది. ఎవరైనా చూస్తాను రా ఏంది? ఎన్ని రోజులు ఈ నాటకాలు ఆడాలనో ఏందో, ఈ కర్మ పాడుగాను, ఈ సావు పాడుగాను. అబ్బా పొద్దున్న తుప్పరి పని చేసి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఈ పని అంతా చేయాలి. ఒక్కటే ఒళ్ళు నొప్పులు. మంచిగా స్నానం చేసి మంచిగా గుడుమ తాగి మా అమ్మకు సీసా పట్టుకొస్తా. మామ్, ఈ దొంగ బాడకవేంది? సీసా తెమ్మంటే ఊపుకుంటూ కాలి చేతులతో నచ్చిండు. అరే బాడకవు, బండి మీద దింపమంటే ఏదో పని ఉన్నదని పోయినావు కదరా. పోదాం అనుకున్నానే, ఇంటికి వచ్చి స్నానం చేసి పోదాం అనుకుంటున్నా. పోతే పోయినావు కానీ నా తీసేదిరా దొంగ బాడకవు. ఓ తాగుబోతు మోకం దానా, తానం ఇట్లా చేసి పోయి పట్టుక తాగరాదే. కొడుక సీసా కనుక తెచ్చేయకపోతే నీ కాళ్ళు ఇరగొడతా. ఆడ గుడుంబ దాక్కుంటూ వండి నా సీసా మర్చిపోయినావు అనుకో, తొండలు జొర్ర కొడతా నా కొడుక. ఓ తాగుబోతు మోకం దానా, తాగరాదే. కానీ తిట్లో కూడా ఇంత మెల్లగా తిట్టచ్చు అని చెప్పి ఇన్ని చూస్తే నాకు అర్థమవుతుంది. లేకపోతే గట్టిగా తిట్టి మొత్తం వీధని తినబెట్టమంటావారా బాడక? అసలుకే నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పిన, పక్కన స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఉన్నది. కాదే, నీకు ఇటుకలు పోయే 3 ఫ్లోర్ వరకు అంటే వణుకుతావు, ఇక నువ్వు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పినావా? సిగ్గులేని బాడుకోవు, లోపలికి పోతుందా? 2 జాకెట్లు ఉండే ఊకే అవే కట్టుడైతుంది, అవే పెట్టుడైతుంది. మొన్నగా పనికాడ అమ్మని అడిగితే 2 జాకెట్ ముక్కలు ఇచ్చింది కుట్టించుకోమని. మంచిగానే ఉన్నాయి కానీ ఈడ ఏడున్నదో ఏమో కదా మిషన్ షాపు. పోయి అయితే చూస్తా. ఇంకా వాళ్ళని అడిగితే గీన్నే ఉన్నది టైలర్ షాప్ అన్నారు, కనబడతలేదు కదా. అరే రజిత టైలర్స్ అని ఉన్నది కదా, ఈయన్నే ఉన్నది, పోదాం. జాకెట్కు 100 తీసుకుంటుందో 200 తీసుకుంటుందో. నా దగ్గరనేమో గంతగానం పైసలు లేవా. అడుగుతా, బతిల్లాడుతా. 2 జాకెట్లకు 100 గుట్ట రాదమ్మా అని అడుగుతా, ఏమంటుందో చూస్తా. 4 రోజుల ఫంక్షన్ పెట్టుకొని రేపే ఫంక్షను, ఇవాళనే ఫంక్షను, కుట్టు కుట్టు అని ఊకే పడబడతారు వీళ్ళు. ఏం మనసులో ఏందో అసలు అర్థమే కారు. ఉన్నారా అండి? ఈరోజు చూస్తా పిలుతాను లేంది.
ఏ ఉన్నారా అని గేట్ కంచె వరకుంటాస్తాను. ఈ మేడం ఏంది ఈడున్నది? స్టేట్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పింది. మిషన్ కుడుతుంది ఏంది? అమ్మో మేడం వచ్చింది కదా ఇక్కడికి, ఏం చెప్పాలని ఇప్పుడు? ఓ మేడం, మీరు ఇక్కడ ఉన్నారేంటి మేడం? మీరు టైలరింగ్ చేస్తున్నారేంటి? అయ్యో మేడం, నేనే కుట్టుకుంటా బ్లౌజులు, ఒక్కొక్కటి 3 లక్షలు చీర. బయట ఇస్తే పాడు చేస్తారని నేనే కుట్టుకుంటా మేడం, వేరేటోళ్ళు ఎవరికి కుట్టను. అయ్యో, బయట బోర్డు చూసి వచ్చా మేడం, మీరే కుడతారేమో అనుకున్నా. 2 బ్లౌజులు ఉన్నాయి నావి. అయ్యో మేడం, బోర్డు ఎవరు పెట్టిల్లో తీసుకుని మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. అయినా 2 బ్లౌజులు ఉన్నాయా కుట్టేటి? 200-300 వస్తాయి కుడితే కానీ కుట్టను మేడం, ఎక్కడన్నా ఇచ్చుకోండి. అవును మేడం, నావి కూడా చాలా కాస్ట్లీ బ్లౌజులు, ఒక్కొక్కటి 10,000. బయట ఇస్తే పాడు చేస్తున్నారు, కానీ నేను ట్రై చేస్తా మేడం, ఎవరైనా కుడతారేమో. మీరు గ్రేట్ మేడం, మీరు స్టేట్ లెవెల్ ఆఫీసర్ అయి ఉండి మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటున్నారు చూడండి, చాలా గ్రేట్. నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది మేడం, వెళ్ళొస్తా నేను. వేస్ట్గా ఉత్త పుణ్యానికి 400 రూపాయలు తీసుకున్నా అయిపో. పోనీతి పోయిందే నయం, దొరికిపోతున్నావు తీసుకుంటే. అయినా నేను చెప్పింది నమ్మేందో నమ్మలేదో మొద్దు ముఖంది. ఇంత పెద్ద తాటికాయ అంత అక్షరాలతో రాసుకున్నది రజిత టైలర్స్ అని. మళ్ళా నావి నేనే కుట్టుకుంటా మేడం, వేరేటోళ్ళవి కుట్టా, నాది ఒక్కొక్కటి 3 లక్షల చీర అని ఎంత అబద్ధం చెప్పింది. జాకెట్లు కుట్టుకుంటాడా, నేను స్టేట్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పింది. వామ్మో, ఈమెతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోయి పక్కనే ఉన్నాం మళ్ళా.